ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపైన వేధింపులు పెరిగాయని పదే పదే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట మాట్లాడినా తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా సరే వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం నిరంకుశ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ లీగల్ సెల్ నాయకుడు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానందరెడ్డి బ్రహ్మానాయుడు కార్యాలయంలో మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై వ్యాఖ్యలు చేసిన ఆయన, రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఇప్పుడు టైలర్ చూపిస్తున్నారని, వచ్చే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులకు ఖచ్చితంగా వారికి సినిమా చూపిస్తారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నాయకులను వేధింపులకు గురి చేస్తూ వారిని తరిమేస్తున్నారు అని పొన్నవాలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రస్తుతం చంద్రబాబు పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తే అది నేరం ఎలా అవుతుంది? ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించినందుకు పోలీసులు ఆయనను తీసుకెళ్లారని, తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశానని పొన్నవాలు తెలిపారు. వైసీపీ నాయకులను కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్న పోలీసులు వినుకొండ మండలం ఏనుగుపాలెంలో ఏడాది క్రితం జరిగిన మహిళా హత్య కేసులు ఇప్పటి వరకు తేల్చలేదని పోలీసులు తలదించుకోవాలని విమర్శించారు.